నమస్కారం మేనేజర్ గారు. రండి రండి. ఏం మేనేజర్, మీ వాడు నాకు హ్యాండ్ ఇచ్చి అప్పర్ హ్యాండ్ అయిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. ఏంటయ్యా, ఆఫీస్కేమో వరద బాధితుల్లో వస్తారు, ఇక్కడేమో వైట్ హౌస్ ఫ్యామిలీలో దిగారు. ఆఫీస్లో మీరుంటారు కదా సార్. అంటే నా కళ్ళు చెడ్డవనా? సార్ షర్ట్లు పాడు చేసి మీ నోరు చెడ్డదని. ఆ? నమస్కారం 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 సార్. ఎవరు వీళ్ళంతా? కుటుంబం సార్. ఆ? ఏంటి కుటుంబమా కాలనీ? కాలనీలో కుటుంబం సార్. రండి కూర్చోండి, ఇలా కూర్చోండి. ఏంటి పెళ్ళికి మీరు ఒక్కరే వచ్చారు, మీ ఆయన ఇంకా బోర్డర్ నుంచి రాలేదా? పాపం కాశ్మీర్ని కాపాడడానికే కంటి నిండా కునుకుండట్లేదు. అబ్బో, మీ ఆయనకి కాశ్మీర్ మీద ఉన్న బెంగ కట్టుకున్న దాని మీద లేదు. మా ఆయనకి మీలాగా పెళ్ళ మీద అనుమానం లేదులే. సరిపోయిందా? మూసా. రాహుల్, ఏంట్రా అంజలి వచ్చిందిరా? మీ ఫ్యామిలీ అంతా భోజనం చేసేదా? హాయ్. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నేను లేట్ అయ్యానా? లేదమ్మా, నిజానికి ముహూర్తానికి ఇంకా టైం ఉంది. నువ్వు ముందుగానే వచ్చావు. అవునండి, మా అంజలి అన్నింట్లోనూ ముందే. నిజమేనండి. అంజలి సంగతి అందరికీ తెలిసిందే కదా. పోస్ట్ మాస్టర్ గా రిటైర్ అయిన వాడిని నా కూతురు పెళ్లి ఇంత వైభవంగా జరుగుతోందంటే దానికి కారణం నా కొడుకు కాదు, నువ్వేనమ్మా. ఇందులో నా మేనేజర్ గారు, బంటి, సుబ్బలక్ష్మి, మన వాళ్ళంతా అక్కడ, మా వాళ్ళంతా ఇక్కడ. వెళ్ళమ్మా. ఓకే. వెళ్ళమ్మా. ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా చేశాడండి. రేటే ఏమండి, మీ ఆవిడ ఇంట్లో వదిలిపెట్టొచ్చారా? జాగ్రత్త. ఊరుకో అమ్మా. రామ్మా అంజలి, కూర్చో. హాయ్. ఆనంద్ పిసినారి కాబట్టి చెల్లి పెళ్లి సింపుల్ గా చేసేసాడు, కానీ నీ పెళ్లి మాత్రం ఇలా జరగకూడదు, అదిరిపోవాలి. ఇదిగో, ఆకాశం అంత కాకపోయినా హైదరాబాద్ అంత పందిరేయాలి, భూదేవం అంత కాకపోయినా బంజారా హిల్స్ అంత పేటేయాలి. ఏమంటే ట్రాఫిక్ జామ్ అయిపోదా? ఫ్లైఓవర్ కట్టిందాంలే వాయ్. అయితే మూసా. నా చేతులతోనే నిన్ను పెళ్లి కూతురుని చేయాలి అంజలి. ఇదిగో అంజలి, 64 గంటలు ఉండాలి. ఆల్ ఇండియా #1 సంఘర్షణ తీసుకొచ్చి మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టాలి. అంత అందంగా ఆనందంగా ఆర్భాటంగా జరపాలి. అది నువ్వెప్పుడు వచ్చావు? టిఫిన్ తినడం కాస్త లేట్ అయింది.